హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐటీ హబ్కి దగ్గరలో, నేషనల్ హైవేకి దగ్గరలో, ఓఆర్ఆర్కి దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన ఒకటి 200 స్క్వేర్ యార్డ్స్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి. దీని సరౌండింగ్స్లో ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి చూద్దాము. ఇది సైజ్ వచ్చేసి 36x50, టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్. ఇది 40 ఫీట్ రోడ్కు ఉంటుంది. ఈ వెంచర్లో అడ్వాంటేజ్ ఏంటంటే 40 and 60 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో మనకి లొకాలిటీ ఇక్కడ నుంచి అయితే మనకి ఏమేమి కవర్ అయితే ఒక్కసారి దీని సరౌండింగ్స్లో ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూద్దాము. ఇదైతే కొంచెం అర్జెంట్ సేల్లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయొచ్చు, డిస్ప్లే నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను క్లియర్ కట్గా దీని డిస్టెన్స్ ప్లస్ దీని డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇదైతే క్లియర్ టైటిల్. దీన్ని ఏమన్నా మీకు డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఈ ప్లాట్ యొక్క లింక్ డాక్యుమెంట్స్ ప్లస్ ఏదైనా మీకు ఫర్దర్గా ఏమైనా కావాలనుకుంటే మీరు కాల్ చేసినా వాట్సాప్ చేసినా నేను డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను మీకు. సో ఇదైతే మనకి ప్లాట్ లోపలైతే ఇది మోడల్ హౌస్. ఇది సో చుట్టూ ఫ్రీ కాస్ట్ వాల్ పెట్టి ఉంటుంది. దానికి బాత్రూమ్ ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరైనా ఒక ఫ్యామిలీ కూడా ఉండొచ్చు 2 BHK లోపల. సో ఇది లొకేషన్, ఇది ఇలా ఉంటుంది. సో ఇది వెంచరు. సో 40 into 60 ఫీట్ రోడ్స్ ఇవన్నీ. సో కొంచెం దీని సరౌండింగ్స్లో ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి చూద్దాము. ఇది ఎగ్జాక్ట్గా అయితే ఇది ప్లాట్. ఇది ఫేసింగ్ వచ్చేసి అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది 40 ఫీట్ రోడ్ ముందు కనిపించేది. ఇక్కడ నుంచి ఒకసారి చూద్దాం. ముందు ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ కనిపిస్తుంది. ఇది ఒకటి చూడండి, ఇది ఇంటర్నేషనల్ స్కూల్ ఇది మనకు కనిపించేది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నుంచి మనకి ఇది క్లోజప్లో కొంచెం ముందు కూడా చూపిస్తాను. అది వరంగల్ హైవే కనిపించేది. ముందుకెళ్తే ఇది ఇంటర్నేషనల్ స్కూల్. ఇది అక్కడ ముందు కనిపించేది వరంగల్ హైవే. సో ది డిస్టెన్స్ కూడా నేను చెప్తాను, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పేసి నేను డిస్టెన్స్ కూడా చెప్తాను. ఇదైతే మనకి ఎమ్నంపేటలో ఉంటుంది. సో అది ఓఆర్ఆర్ మనకు కనిపించేది. ఓఆర్ఆర్ అటు వరంగల్ హైవే, ఇటు ఎమ్నంపేట, ఇక్కడ నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్ కూడా కనిపిస్తుంది మీకు. సో ఈ సరౌండింగ్స్లో గట్కేసర్, రాంపల్లి ప్లస్ మనకి ఎమ్నంపేట ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే ఇది వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ప్లాట్. సో ఇదైతే మనకి ఇక్కడ రాంపల్లికి వెళ్ళే రూట్. ఇది చెల్లపల్లి స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. చెల్లపల్లి స్టేషన్ ఇక్కడైతే అరౌండ్ ఒక 6 kilometers ఉంటుంది. సో అక్కడ మనకు కనిపించేది ఇన్ఫోసిస్. అది ఇవన్నీ టౌన్షిప్స్ ఉంటాయి సరౌండింగ్స్లో అన్నీ. మంచి వెల్ డెవలప్డ్ ఏరియా. నేను ప్రైస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను కోట్ చేసేది అయితే 32,000. ఇది పెరగచ్చు తగ్గొచ్చు. సో అందుకని చెప్పేసి నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తాను. అది మనకు కనిపించేది ఇన్ఫోసిస్ క్యాంపస్ అది. సో ఇది జెన్పాక్ట్, ఇది ముందుంది యాక్సిస్ బ్యాంక్ ప్లస్ సింగపూర్ టౌన్షిప్స్ ఇవన్నీ. సో అక్కడ నుంచి మన సరౌండింగ్స్లో అన్ని టౌన్షిప్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్, టౌన్షిప్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ చాలా నియర్ బై ఉంటుంది. శ్రీనిధి కాలేజ్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది. సో చాలా వరకు కాలేజెస్ అన్నీ అందుబాటులోనే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇటువైపు వెళ్తే వరంగల్ హైవే, ఇంకా మనకి అవుటర్ రింగ్ రోడ్ ఇటువైపు వెళ్తే సో ఇది వరంగల్ హైవే మనకు కనిపించేది. అది వరంగల్ హైవే. సో ఇక్కడ జంక్షన్ వస్తుంది, వరంగల్ హైవే ప్లస్ అవుటర్ జంక్షన్ వస్తుంది ముందు. సో మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనం అవుటర్ ఎక్కేస్తే మనకి దగ్గర అవుటర్ నుంచి మనకి అరౌండ్ ఇక్కడి వరకు జస్ట్ ఒక 1.5-2 kilometers ఉంటుంది అంతే. సో వరంగల్ హైవే నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం ఇది ఎక్కడ వస్తుందండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడి వరకు అరౌండ్ ఒక 12 kilometers వస్తుంది. సో ఇది గట్కేసర్ ఏరియాలో ఉంటుంది. రాంపల్లి, గట్కేసర్ ఈ ఏరియాలో ఈ సరౌండింగ్స్లో ఉంటుంది. ఇదైతే ఎమ్నంపేట్ లొకేషన్. ఇది విలేజ్ వచ్చేసి. సో ఇదండి, ఇది ప్లాట్ యొక్క మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా కాల్ చేయండి. సో ఈ సరౌండింగ్స్లో నడిచేది అయితే ఏరియాలో అయితే 40-35 అలా నడుస్తుంది. సో ఇది నా కోట్ చేస్తున్నది 32,000 నెగోషియబుల్. సో అర్జెంట్ సేల్లో ఉంది కాబట్టి ఒకసారి మీరు వచ్చి ఎవరైనా కావాలనుకుంటే విజిట్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై గైస్.